ఒక అందమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. కానీ ఆ అడవిలో ఒక పెద్ద బలమైన ఎద్దు ఉండేది. నేనే ఈ అడవిలో బలవంతుణ్ణి అని ఎప్పుడు గర్వపడేది. ఎద్దు చిన్న జంతువులను తరచూ బెదిరించేవాడు, జింకల్ని తరిమేవాడు, మేకల్ని భయపెట్టేవాడు. అందరూ అతను చూసి చాలా భయపడేవారు. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సమావేశమయ్యాయి. ఇలా మనం ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాయి. అప్పుడు ఒక చిన్న కుందేలు ముందుకు వచ్చింది. చిన్నదైనా చాలా తెలివైంది. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని చెప్పింది. తర్వాత రోజు కుందేలు ఎద్దు దగ్గరికి వెళ్ళింది. నువ్వు నన్ను పట్టుకోగలవా అని నవ్వుతూ అడిగింది. ఎద్దు కోపంతో వెంటపడింది. కానీ కుందేలు వేగంగా పరిగెత్తింది. ముందు ఒక లోతైన గుంత ఉంది. కుందేలు తెలివిగా దాని మీద జంప్ చేసింది. కానీ ఎద్దు మాత్రం అది గమనించలేదు. ఒక్కసారిగా ఫ్లాప్! ఎద్దు నేరుగా గుంతలో పడిపోయింది. అన్ని జంతువులు చాలా సంతోషించాయి. హుర్రే హుర్రే అంటే చప్పట్లు కొట్టాయి. ఎద్దు మాత్రం తన తప్పు అర్థం చేసుకుంది. నా అహంకారం వల్లే ఇలా జరిగింది అని చాలా బాధపడింది. ఆ రోజు నుంచి ఎద్దు మారిపోయింది. ఎవరిని బెదిరించలేదు, అందరితో మంచిగా ఉండడం మొదలుపెట్టింది. గర్వం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది, కానీ వినయం మనల్ని మంచి మార్గాలను నడిపిస్తుంది.